హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ఎస్కే ప్రిపేరింగ్ ఫర్ నీట్ పీజీ 2025. సో ఈరోజే నా ఫోన్లో ఏదో చూసాను, మా ఎగ్జామ్కి యాప్ పేరు చెప్తాను. కౌంట్ డౌన్స్ అంటే మన ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉంది అని చెప్తుంది. సో అందులో చూసాను హార్డ్లీ ఇప్పుడు ఎన్ని డేస్ ఉన్నాయంటే 107 డేస్ ఉన్నాయి, 106 డేస్. సో నేనేమనుకుంటున్నా అంటే 100 డేస్ స్టడీ విత్ మీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ప్యూర్లీ ఇప్పటికీ నా బెనిఫిటే, అంటే ఇలా వీడియో చేయడం కోసమే నేను చదువుతానేమో అని. సో స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ డే 1. సో ఈరోజంతా నేను ఇక్కడ దాకా చదివాను ఆల్రెడీ నిన్న. సో వాళ్ళ అబ్డమెన్, హెడ్ అండ్ నెక్, ఫేస్, న్యూరో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అబ్డమెన్తో. సో అబ్డమెన్ అయిపోయింది. యాక్చువల్లీ క్లాస్ అంతా ముందే విన్నాను, అన్ని స్ట్రక్చర్స్ అన్నిటినీ 2 టైమ్స్ చదివాను. కొన్ని పీవైక్యూస్ ఉంటే అవి కూడా చేశాను. సరే, ఇంకా హెడ్ అండ్ నెక్ చూద్దాం. యాక్చువల్లీ ఎన్ని పేజెస్ ఉన్నాయి? 1, 2, 3, అరౌండ్ 22 నుంచి 29 వరకు ఉన్నాయి. ఇవన్నీ నేను ఫస్ట్ టైం చదువుతాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను అన్నట్టు మొత్తం వదిలేసాను. సరే, కంప్లీట్ చేద్దాం. ఈ హెడ్ నెక్ ఏంటో కానీ చాలా చాలా అంటే ఫస్ట్ టైం చదువుతున్నా. అది చాలా స్ట్రక్చర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి నాకు హెడ్ఏక్ వచ్చేసేలా ఉంది. అయినా సరే చదవాలి. ఇంకా 108 డేస్ ఉన్నాయి కదా, 107 డేస్ ఉన్నాయి అరౌండ్. సో కొంచెం సీరియస్గా చదవాలి. మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇష్టం, అంటే అవ్వాలి అనుకుంటే. నేను అంతగా అంటే మీకేం నాలెడ్జ్ తెచ్చేయను, కానీ ఓకే నేను చేస్తున్నాను. నాకు డైలీ 5-6 మినిట్స్ చూస్తే ఏదో ఒక రోజు మీరు చదువుతారు. నేను ఎవరితో చూసి నేను చదవడం స్టార్ట్ చేశాను ఇలానే. సో ఫైనల్గా హెడ్ అండ్ నెక్ కూడా అయిపోయింది. ఫేస్ ఇప్పుడు న్యూరో అనటమీ పార్ట్ 1. యాక్చువల్ న్యూరో అనటమీ ఇట్స్ అంతా చాలా హెడ్ఏక్గా ఉంటుంది, కానీ చదవాలి. ఇంకా మాకు ఇంకో ఆప్షన్ లేదు కదా. చలో అయితే చదవదాం. సో ఇందులో మీకు ఒక పాయింట్ చెప్తాను, వినండి. స్పైనో థలామిక్ ట్రాక్ ఒక్కటే కాంట్రల్ లాటరల్ అన్నమాట. ఇవి రెండు ఇప్సిలాటరలే. డోర్సల్ కాలమ్ ట్రాక్, స్పైనో సెరిబెల్లర్ ట్రాక్ ఇవి ఇప్సిలాటరల్. ఇదే దీన్నే బ్రౌన్ సీక్వెట్ సిండ్రోమ్ అంటారు. ఇక్కడ రాసాడు ఇది. ఇంకోటి కూడా ఉంటుంది, కానీ ఇది అసెండింగ్లో, ఇది డిసెండింగ్ అయితే సిఎస్టీ. ఇది కూడా బ్రౌన్ సీక్వెట్ సిండ్రోమే. సో ఈ స్టడీ లాగ్స్ కొత్తగా ట్రై చేస్తున్నా. ఐ హోప్ ఇది నేను చాలా కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నేను దీన్ని చూసి ప్రిపేర్ అవుతాను. 100 డేస్ హార్డ్లీ. నాకు తెలిసి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే 100 డేస్. వీడి ఇదంతా ఎగ్జామ్లో ఇస్తాడో లేదో తెలియదు, కానీ చదువుతున్నప్పుడే బాగుంది. జస్ట్ ఏంటంటే స్ట్రక్చర్స్ ఓకే, ఇక్కడ ఇది ఉంటుందా, ఇక్కడ ఇది ఉంటుంది చెప్తున్నప్పుడు. మీకు ఇంకో పాయింట్ చెప్తాను. ఇది చూడండి, 4th డోర్సల్ యాక్సెప్ట్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్. ఇది ఓన్లీ డోర్సల్ యాక్సెప్ట్. మోస్ట్లీ అన్నీ ఇక్కడ చూడండి వెంట్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్లో ఉంటుంది, కానీ 4th ఒకటే డోర్సల్ ఆస్పెక్ట్. సరే, నాకు సరిగ్గా రావట్లేదు. యాక్చువల్లీ ఇంకా గుర్తుపెట్టుకోవాలనుకోండి, చూడండి ఇక్కడ 4 అంటే డీ లెటర్ గుర్తుపెట్టుకోండి. 5 ఒకటి వెంట్రల్, 5V. ఇది పాన్స్లో ఉంటుంది. అయింది. ఇది కూడా అయిపోయింది. యాక్చువల్లీ ఇది కూడా చదివేశాను. సో ఇప్పుడు న్యూరో అంటే పార్ట్ 2, ఇదే మా లాస్ట్ పార్ట్ అన్నట్టు. చూడండి, ఇది ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 1, 2, 3, 3 పేపర్స్. చలో కంప్లీట్ చేసేద్దాం. సో ఫైనల్గా వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. అంతా ఎంత గుర్తుందో ఎంత గుర్తులేదు పక్కన పెడితే బాగానే చదివాను. ఇంకా ఓకే, మీకు ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్తాను, వినండి. కార్పస్ కొల్లజంలో జీను అనేది ఏమో యాంటీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, అదే ఇంటర్నల్ క్యాప్సెట్లో జీను అనేదేమో చార్కోట్స్ ఆర్టరీ అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే దెన్, ఇప్పటికైతే ఇంత. ఆల్మోస్ట్ అంత సూపర్గా ఏం చదవలేదు. సో ఇంకా చేయొచ్చు, నేను చాలా టైం వేస్ట్ చేశాను ఇవాళ ఎంత. ఓకే, సో రేపు చదివి మళ్ళీ
ఇది అయిపోయాక బీటెక్ కూడా చదవదాం అనుకుంటున్నాను. యాక్చువల్ బీటెక్ చదవడం కన్నా నేను ఇదే ఇంకోసారి రివిజన్ చేయడం చాలా బెటర్ అని నా ఫీల్. ఈ రోజుకి చాలా చేస్తాం, ఇంకా రేపు కలుద్దాం. దిస్ ఇస్ డే 1 కంప్లీటెడ్. సైనింగ్ ఆఫ్. డే 2 resume tomorrow. Bye bye, have a great day.